ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇది సడన్ గా ఇలా అయిపోతుంది అనుకోలేదు. అక్కడ దీనికి ఎలాంటి నిజాలు తెలుస్తాయో ఏంటో. నిన్ను చూస్తుంటే మనసు మార్చుకుని వచ్చావనిపిస్తుందమ్మా. అక్షయని వదులుకుని శ్రీకర్తో కలిసిపోవడానికి నువ్వు సిద్ధమేనా? మౌనంగా ఉందంటే సమ్మతం తెలిపినట్టే. కుడికాలు ముందు పెట్టి పదమ్మా, అందరికీ మంచి రోజులొస్తాయి. అక్షయ ఏనాటికొచ్చినా తనతో నీకెటువంటి సంబంధం ఉండదని నువ్వు మాతో చెప్తే అందరితో ఇదివరకట్లా కలిసుండడానికి నాకు అంగీకారమే. పట్టింపులతో వండిపోతుందనుకున్నాను గాని ఇలా వచ్చేసిందేంటి? నీ మైండ్ వాయిస్ నాకు అర్థమైంది బంగారం. మీ ఇద్దరి మైండ్ వాయిస్ లో నాకు అర్థమయ్యాయి. మీరు తిరిగి చిన్న కోడలిగా ఇంట్లో అడుగు పెట్టగానే ఇంటికి ఎంత కళ్ళొచ్చిందో చూడండి. అవునమ్మా, ఇన్ని రోజులు ఇల్లు వెలవెల్లాడిపోయింది, ఇప్పుడు కళకళలాడిపోతుంది. నీలో ఇటువంటి మార్పు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను చనిపోదామనుకున్నాను, అమ్మకు దూరం అయిపోదామనుకున్నాను. ఇంకా అటువంటి అవసరం లేదు. అమ్మ ఎదురుగానే ఉండొచ్చు. ఇది ఇలా కాంప్రమైజ్ అయిపోయిందంటే ఇక అమ్మ దీన్ని తల మీద పెట్టేసుకుంటుంది. జరిగినవేవో జరిగిపోయాయి, అవన్నీ పీడకలలనుకుందాం. ఇక మీదట ఈ ఇంట్లో అక్షయ పేరు వినిపించకుండా, అక్షయ ప్రస్తావన రాకుండా అందరం సంతోషంగా ఉందాం. నువ్వు వచ్చినట్టే అమ్మవారు కూడా తర్వాత వచ్చేసిందంటే మనకి పూర్వపు రోజులు వచ్చేస్తాయమ్మా. మౌనంగా ఉన్నావేంటమ్మా? మనసు మార్చుకునే వచ్చావని నీ నోటితో ఒక్కసారి చెప్పమ్మా. అందరి దిగులు వదిలిపోతుంది. మాట చెప్పడం మాత్రమే కాదు మామయ్య గారు, మాట తప్పనని ఓ అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసిస్తే బాగుంటుంది. ఇంకాపుతారా అందరూ? మనసు ఎలా మార్చుకుంటాను? కన్న కూతుర్ని ఎలా కాదనుకుంటాను? ఎందుకు అగ్రిమెంట్లు రాసిస్తాను? ఓ కోడలి వ్యక్తిత్వాన్ని హననం చేశారు మీరు. ఓ భార్య హక్కులను కాలరాసావు నువ్వు. ఓ కుటుంబ సభ్యురాలి మౌనం మీద
అనుమానం సృష్టించారు మీరు. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు మీ అవసరాల కోసం నన్ను ప్రేమగా ఆహ్వానించేస్తే కుక్క పిల్లలా తోక ఊపుకుంటూ వచ్చేస్తాను అని ఎలా అనుకున్నారు? పుట్టినరోజు వరకు నా కూతురు గురించి ఎదురు చూస్తూ ఉంటాను. పుట్టినరోజు నాటికి రాకపోతే అప్పుడు నేను రావాలంటే మీరందరూ ఓ పని చేయాలి. మీరు నా మీద వేసిన నిందలు తప్పు అని అందరి ముందు ఒప్పుకోవాలి. అయితే ఇప్పుడెందుకొచ్చావు? బావతో ఆఫీస్కి సంబంధించిన విషయం మాట్లాడాలి, అందుకే వచ్చాను. నేను తన భార్యని కానని మీ అబ్బాయి ఆఫీసులో చెప్పుకున్నాడు. నేను చెప్పుకోలేదు. నా గుండెల మీద తను కట్టిన తాళి ఇంకా ఉంది. నా ఇంటి గోడల మీద తన జ్ఞాపకాలు ఇంకా ఉన్నాయి. ఎప్పటికీ ఉంటాయి. ల్యాప్టాప్ రూమ్లో ఉందా? పద వెళ్దాం. రే, జనరల్ మేనేజర్ గారి ఆర్డరా? వెళ్ళు వెళ్ళు. అవని గారు కోరిన విధంగా మీరంతా చేయొచ్చు కదా పెద్దావిడ గారు. ఎంచక్క మీరందరూ కలిసి ఉండొచ్చు. ఏయ్, నీకు సంబంధం లేని విషయం నువ్వు మాట్లాడుకో. కూర్చో. జేకే ఇండస్ట్రీస్ కి సంబంధించిన ప్రాజెక్ట్ ని ఓపెన్ చేయి. నాకు కాబోయే అత్తగారిల్లేదే. మొదటిసారి లోపలికి అడుగు పెడుతున్నాను. కుడికాలు పెట్టాలి. ఈ ఒక్క విషయంలో నువ్వు తల ఉంచితే మిగిలిన అన్ని విషయాల్లో నువ్వు తలెత్తుకునేలా చేస్తాను. మనం టెండర్ వేసింది ఎంతకి? ఆ డీటెయిల్స్ ఒకసారి చూపించు. ఎక్స్క్యూజ్ మీ,